నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆసియా కప్ లో పాకీపై బెబ్బులిలా గర్జించిన భారత్. కెప్టెన్ సూర్యకుమార్ అజయ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. జాతీయ ప్రయోజనాలను పరంగా పెట్టి పాకిస్తాన్ కు మద్దతిచ్చిందన్న ప్రధాని. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదని వివరణ. షాప్ల ముందు కొత్త బోర్డులు పెట్టాల్సిందే. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వయంగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు ఆదేశం. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఎన్నిటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్. శాంతి భద్రతలను పరీక్షించాలని మాట్లాడే అర్హతే చంద్రబాబుకు లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. మాజీ మంత్రికి తప్పని యూరియా కష్టాలు. యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డ సత్యవతి రాథోడ్. ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇచ్చిన అధికారులు. ప్రమాదంలో సింగరేణి మనుగడ. సంస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విపక్ష చూపిస్తున్నాయంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం. గెలిచినా కరచాలనం చేయని భారత్. క్రీడా స్ఫూర్తి కన్నా కొన్ని విషయాలు ముఖ్యమన్న సూర్యకుమార్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ షురూ. ఫ్లాట్ గా సూచీలు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది. విజయానికి కావాల్సిన పరుగులను సిక్సర్లతో పూర్తి చేసిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనతో పాటు క్రీజ్ లో ఉన్న శివం దుబేతో కలిసి పెవిలియన్ కు నడిచాడు. భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకి కట్టడి చేశారు. చైనా మాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసి భారత్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 నాట్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తన పుట్టినరోజు జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడం విశేషం. ఈ విజయంతో గ్రూప్ ఏలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ సూపర్ 4 దశకు దాదాపుగా అర్హత సాధించింది. ఇరు జట్లు సూపర్ 4 కు అర్హత సాధిస్తే వచ్చే ఆదివారం మరోసారి తలపడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతను పరంగా పెట్టి జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు కొమ్ము కాస్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అస్సాంలోని దరాంగ్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని కాంగ్రెస్ బలపరిచిందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఉగ్రవాదం పేటరేగిపోయింది. ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ మన సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా పాకిస్తాన్ వాదనలకు కాంగ్రెస్ వంతపాడింది. మన సైన్యానికి అండగా నిలవాల్సింది పోయి పాక్ సైన్యానికి మద్దతుగా నిలిచింది అని ప్రధాని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారికి గొంతును కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. कांग्रेस देश हित की कभी परवाह नहीं करती. आज कांग्रेस देश विरोधियों की, घुसपैठियों की भी बहुत बड़ी रक्षक बन चुकी है. कांग्रेस जब सत्ता में थी तो घुसपैठ को बढ़ावा देती थी. और कांग्रेस चाहती है कि इस घुसपैठिए हमेशा के लिए भारत में ही बस जाए और भारत का भविष्य घुसपैठिए तय करे. एक समय में मंगलदोई ने असम की पहचान बचाने के लिए अवैध घुसपैठ के खिलाफ बहुत बड़ा आंदोलन देखा है. लेकिन पहले की कांग्रेस सरकार ने आप लोगों को इसकी भी सजा दी है, आपसे इसका बदला लिया है. कांग्रेस ने यहां जमीन पर अवैध कब्जे होने दिए, हमारे आस्था के स्थानों पर हमारे किसानों के, आदिवासियों के हक की जमीन पर डाका डाला. बीजेपी एनडीए सरकार बनने के बाद अब उन स्थितियों को बदला जा रहा है. यहां के अवैध कब्जों को हटाया जा रहा है. हेमंता जी के नेतृत्व में असम में लाखों बीघा जमीन घुसपैठियों से मुक्त की जा चुकी है. दरांग जिले में भी बहुत बड़ी जमीन से कब्जा हटाया गया है. यहां गोरूखुंटी इलाके में कांग्रेस के समय घुसपैठियों का कब्जा था. आज वो जमीन वापस ले जा चुकी है. अब वहां किसानों के लिए गोरूखुंटी कृषि परियोजना चल रही है. वहां के नौजवान अब कृषि सैनिक बनकर खेती कर रहे हैं. सरसों, मक्का, उड़द, तिल, कद्दू सब कुछ वही उग रहा है. यानी जो जमीन कभी घुसपैठियों के कब्जे में थी, आज वही जमीन అస్సాం के कृषि विकास का नया केंद्र बन गई. తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా బదులిచ్చారు. నాకు డబ్బుకు గొడవలేదు. నా మెదడులో 200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయి. నేను మోసం చేయకుండానే సంపాదిస్తున్నాను అని ఆయన స్పష్టం చేశారు. నాగ్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ తనకు నెలకు 200 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యాపారాలు నిజాయితీతో నడుస్తున్నాయని స్పష్టం చేశారు. తన కుమారులు వ్యాపారాల్లో ఉన్నప్పటికీ తాను వారికి కేవలం సలహాదారుడిగా మాత్రమే ఉన్నానని ఆయన తెలిపారు. ఇది పెట్రోల్ లాబీల కుట్ర. రాజకీయంగా నన్ను లక్ష్యంగా చేసుకుని పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ 20పై దాఖలైన పిల్ను తిరస్కరించింది అని ఆయన గుర్తు చేశారు. వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా చేరేలా చూడటానికి ఇకపై ప్రతి దుకాణంలోనూ కొత్త పన్ను రేట్ల వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన వికసిత్ భారత్ దిశగా పన్నుల సంస్కరణలు అనే సదస్సులో నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల అనేక వస్తువుల ధరలు దిగి వస్తాయని అన్నారు. அதனாலதான் சொல்றோம், இந்த மாதிரி 99% of all the goods in 12% have come to 5. 12%ல இப்ப வரைக்கும் வருது 99%. அதுல 1% தான் 18க்கு போயிருக்கு, மீதி எல்லாம் 5க்கு வந்துருச்சு, குறைஞ்சிருச்சு. ஸோ 12 எடுத்துட்டோம்னா 99% 5 கொண்டு போயிட்டு மீதி 1% 18 கொண்டு எடுத்துட்டு போயிருக்கோம். அதே மாதிரி 28% டாக்ஸ்ல இருந்து எத்தனை ஐட்டம்ஸ் கீழே வந்திருக்குன்றத கூட எடுத்து விளக்கி சொல்றோம். 28 இனிமே இல்லை. 28ல இருந்த சில ஐட்டம்ஸ்க்கு மேல காம்பன்சேஷன் செஸ்ஸும் போட்ட போது
அந்த ஐட்டம்ல 53%, 88% வரைக்கும் கூட போயிட்டு இருந்தது. அதை நம்ம சின் குட்ஸ் அப்படின்னு முன்னாடி சொல்லிட்டு இருந்தாங்க, டிமெரிட் குட்ஸ். அது கம்ப்ளீட்டா 40-50 தாண்டி கூட வரி போயிட்டு இருந்தது. ஸோ இது சின்ன விளக்கம் உங்களுக்கு இது பிக்சர்ல சொல்றோம். జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పార్టీ గెలుపు వ్యూహాలపై దృష్టి సారించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలని, భూస్థాయి నుంచి పటిష్టంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను ప్రజలకు కల్పించాలి. అభ్యర్థి ఎవరనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి నిర్ణయిస్తుంది. కానీ అభ్యర్థి ఎవరైనా పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా ఆయన సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ స్టే ఉండాలని, హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్వే, కమర్షియల్ కాంప్లెక్స్ లు, మాల్స్, మల్టీప్లెక్స్ లతో డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. 2 బస్ ఎంట్రీలు, ఎగ్జిట్ వేలు 2 ఏర్పాటు చేయాలని, సోలార్ రూఫ్ టాప్ తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి తలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం 1,00,000 మంది నిత్యం రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలన్నారు. భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన మొత్తం 5 మోడల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 13 లక్షల మంది విద్యార్థుల మంచి కోసం తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి డబ్బులు లేవని, ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, అదే 2014 వరకు కాంగ్రెస్ వదిలేసిపోయిన 3,000 కోట్లు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ దారి తప్పిందన్నారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే నాదుడే లేడని, అందుకు నిదర్శనం ఇటీవల చందానగర్ లో పట్టపగలు బంగారు షాప్ లో దొంగతనం జరిగిందని గుర్తు చేశారు. క్రైమ్ రేట్ 41% పెరిగింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలయ్యాక ఇప్పుడు తిరుగుతున్న ఒక్క మంత్రి కూడా కనబడరని, ఎప్పటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు, డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు అక్కడ విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలే, చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చి చందానగర్లో మొన్న పొద్దున పూట, మనకి ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలో లేదా? ఇలా పట్టించుకుంటాడు లేడు హైదరాబాద్లో, భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోవట్రు, దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయినారు. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ, చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట
జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో? కట్టిరా? నాకు తెలియకుండా నన్ను సీక్రెట్ కట్టిరే. ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు గులగొట్టిరు చూడురు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడరు. మూసీలో గులగొట్టిరు, ఏడ పడతాడపోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు గులగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కులగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కులగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కులగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకుండా అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబోళ్ళకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరిగిన పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు గూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు గూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు అర్థాలే వేరుగా ఉంటాయని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీలతో సీఎంగా చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారని అన్నారు. ఇక ఇదే సమావేశంలో ఆయన కూటమి ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయాలని కూడా ఎస్పీలను ఆదేశించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని నిలదీస్తారు. అంటే పోలీసులు నిష్పక్షపాతంగా చట్ట ప్రకారం పనిచేయాలా, లేక కూటమి ఎమ్మెల్యేలు చెప్పిన ప్రతి తప్పుడు పనికి వక్తాసు పలకాలా? చంద్రబాబు ఉద్దేశం ఏమిటో ఈ విషయంలోనే చాలా స్పష్టంగా బయటపడిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో కులచిచ్చులు, రాజకీయ కక్ష సాధింపు సర్వసాధారణంగా మారాయని, రెడ్ బుక్ తో రాష్ట్రంలోని అరాచకం సృష్టిస్తున్న ఆయనకు శాంతి భద్రతల పరిరక్షణ అనే మాట మాట్లాడే అర్హత లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలించే రోజులలోనే ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది, ఈ రాష్ట్రంలో కులవాదం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ తత్వం వస్తుంది, ఈ రాష్ట్రంలో ఒక కులం మీదకి ఇంకొక కులం రెచ్చిపోతుంది. నువ్వు నాకన్నా తక్కువ కులస్తుడు అని చెప్పడానికి తాపత్రయపడుతుంది అని ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పగలుగుతాం. మీరు చేయించిన హత్యలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పగలుగుతాం. మీరు చేపించిన అల్లర్లకు సంబంధించిన సమాచారాలు చెప్పగలుగుతాం. మీరు పూర్తిగా అశాంతితో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికే మీరు ఇష్టపడతారు. ఇది నేను చెబుతున్న మాటలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలు కాదు. స్వయాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను తాను చెప్పుకుంటూ నేను ఎప్పుడు కూడా క్రైసిస్లో ఉన్న లో నుంచి అవకాశం అందిపుచ్చుకుంటానని చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా క్రైసిస్ ఉండాలని కోరుకుంటాను, ఆ క్రైసిస్లో నుంచి నా ప్రతిభ నిరూపించుకోవటానికి పనిచేస్తానని చెప్పాడు. అంటే ఓ ఇద్దరు తన్నుకుంటుంటే ఈయనకు ఆనందం, ఓ కులం మీదకి ఇంకొక కులం వెళితే బాబు గారికి ఆనందం, ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం మీద రెచ్చిపోతే బాబు గారికి ఆనందం. ఎందుకంటే వారి తప్పులన్నీ జనం మర్చిపోవాలి. వారి యొక్క అసమర్థ పాలన గురించి జనం చర్చించుకోకూడదు. ఎప్పుడు కూడా అల్లర్లు అలజడులు ఉన్నాయి అనుకోండి, ఆ అల్లర్లు అలజడు గురించి టీ స్టాల్ దగ్గర, ఆటోలో ప్రయాణించేప్పుడు, బస్ స్టాపుల దగ్గర జనం మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్న హామీల గురించి ఎవరు మాట్లాడతారు? సో అది మరుగున పడాలి కాబట్టి ఎప్పుడు ఇద్దరు తన్నుకుంటుండాలి రాష్ట్రంలో. అది వారి యొక్క
స్థూల ఉద్దేశం. యూరియా కష్టాలు సామాన్య రైతులకే కాదు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు తప్పలేదు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని స్వగ్రామమైన పెద్దతండాలో సత్యవతి రాథోడ్కు 5.5 ఎకరాల భూమి ఉండగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. నెల రోజులుగా యూరియా దొరక్కపోవడంతో మాజీ మంత్రి గుండ్రాతి మడుగు సొసైటీ వద్దకు వచ్చి ఇక కూపన్ కోసం మహిళా రైతులతో కలిసి లైన్లో నిలబడ్డారు. గంట పాటు వేచి ఉన్న తర్వాత అధికారులు ఒక యూరియా బస్తాకు కూపన్ ఇచ్చారు. తర్వాత మరో లైన్ నిలబడి యూరియా బస్తాను తీసుకున్నారు. ఒక్క బస్తా కోసం రైతు పడే కష్టాన్ని స్వయంగా సత్యవతి రాథోడ్ అనుభవించారు. అమలుగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. గుండ్రామతి మడుగు సొసైటీ ఎదుట ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు నాట్లు పనులను వదిలి క్యూలో నిలబడుతున్నారని పేర్కొన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతు ఒక్క బస్తా యూరియా ఏం చేసుకుంటారో ప్రజాప్రతినిధులు చెప్పాలని నిలదీశారు. రైతు కష్టాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుండ్రాతి మడుగు సొసైటీకి సంబంధించి యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును. నాకు 5.5 ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు. అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది. ఎంత సిగ్గుచేటు అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు. 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు. మరి ఎంత అధ్వానమైన పరిస్థితి, ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని 10 ఏళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు 500-600 పెడితే కూలీలు రావట్లేరు. కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక బస్తా ఇచ్చినా బాగుండు. కానీ 10 ఎకరాలు 5 ఎకరాలకు కూడా ఒక బస్తా. నేను ఇవాళ వెళ్తే 5.5 ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు. నేను నా కోసం రాలేదు, అందరి కోసం వచ్చినా అని చెప్పినా. అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు? అదే ప్రధాన వివక్ష అని మాజీ మంత్రి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, టీజీబీకేఎస్ బొగ్గుగని కార్మిక సంఘం నేత మిరియాల రాజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కక్షగట్టారని మండిపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణపైనే కాదు సింగరేణి సంస్థపైన ప్రేమే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. సింగరేణి కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి కొనసాగుతోందని, అలాంటి సంస్థ మనుగడను ప్రభుత్వం కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ రక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే దక్కాలని కేసీఆర్ చొరవ చూపారని చెప్పారు. ప్రతి సంవత్సరం లాభాల వాటా ఏదైతే ఉందో మరి 1-2 నెలల ముందే లాభాల వాటా ప్రకటించడం అనేటువంటిది ఆనవాయితీ. గత సంవత్సరంలో కూడా మీరు మరి 33% లాభాలు ప్రకటించి అభివృద్ధి పేరిట సగం లాభాల నుంచి మినహాయించి 16% మాత్రమే పంపిణీ చేసినటువంటి విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. మమ్మల్ని ఘోరంగా వంచి మోసం చేసినారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇగో దసరా ఇంకా ఒక 20 రోజులు మాత్రమే సమయం ఉన్నది. ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు. మీరు మాట ఇచ్చిన దాని ప్రకారం ఎవరైతే గెలిచినటువంటి ఏఐటీసీ యూనియన్ ఉన్నదో 35% లాభాల వాటా ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు. మరి లాభాల వాటా ఎప్పుడు ప్రకటిస్తారు? 35% ఖచ్చితంగా గత సంవత్సరం చేసినట్టుగా అందులో నుంచి రకరకాల పేర్లతోటి దాన్ని మరి మినహాయించి లాభాలు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? మరొకసారి మోసం చేస్తారా? మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఉందో మీరు ప్రకటించిన దాని ప్రకారమే
ఏదైతే సింగరేణి సంస్థ ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి, దాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈ మధ్యనే మేము కలిసిన సందర్భంలో సిఎండి గారు మాకు చెప్పినటువంటి మాట ప్రకారం మరి లాభాలను ప్రకటించి లాభాలలో 35% మరి లాభాల వాటా కార్మికులకు పంపిణీ చేసేటువంటి నిర్ణయం తొందరలో సిఎండి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తక్షణమే ప్రకటన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మైదానంలో ఏకపక్షంగా ముగిసిన ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్ జట్టు అనంతరం అభ్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. దీనిని ఒక ప్రతీకాత్మక నిరసనగా టీమిండియా పేర్కొంది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ జట్టు కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే క్రీజుల్లో ఉండగా మ్యాచ్ ముగిసింది. అయితే విజయం సాధించిన వెంటనే భారత ఆటగాళ్లు ఎవరూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఈ నిరసన టాస్ సమయం నుంచే మొదలైంది. అప్పుడు కూడా సూర్యకుమార్ పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసివేసినట్లు సమాచారం. పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఫ్గా ఇక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది మరింత వివాదాన్ని రాజేసింది. వివాదంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించగా ఆయన ఒక్క మాటలో తన వైఖరిని స్పష్టం చేశారు. క్రీడా స్ఫూర్తి కన్నా జీవితంలో కొన్ని విషయాలు ముఖ్యమైనవి నేను భావిస్తున్నాను అని వ్యాఖ్యానించాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సోమవారం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 81,899 వద్ద, నిఫ్టీ 12 పాయింట్స్ కోల్పోయి 25,101 పాయింట్ల వద్ద కదలాడుతోంది. అయితే ఈసారి ప్రామాణిక సూచీలు లాభాలు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సూచీలో హీరో మోటార్ కాప్, బజాజ్ ఫైనాన్స్, భారతీ సుజుకి తదితర షేర్లు లాభాలు ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈసారి ఆటోమొబైల్, వైట్ గూడ్స్, హెల్త్ కేర్, సిమెంట్, హోటల్స్ రంగాల షేర్లు లాభపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సూచీలు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మదుపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వడ్డీ రేట్ల కొంత ఉండొచ్చన్న అంచనాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై మార్కెట్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసియా కప్ లో పాకీపై బెబ్బులిలా గర్జించిన భారత్. కెప్టెన్ సూర్యకుమార్ అజేయ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. జాతీయ ప్రయోజనాలను పరంగా పెట్టి పాకిస్తాన్ కు మద్దతిచ్చిందన్న ప్రధాని. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదని వివరణ. షాప్ల ముందు కొత్త బోర్డులు పెట్టాల్సిందే. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వయంగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు ఆదేశం. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఎన్నిటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్.
శాంతి భద్రతలను పరీక్షించాలని మాట్లాడే అర్హతే చంద్రబాబుకు లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. మాజీ మంత్రికి తప్పని యూరియా కష్టాలు. యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ సత్యవతి రాథోడ్. ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇచ్చిన అధికారులు. ప్రమాదంలో సింగరేణి మనుగడ. సంస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విపక్ష చూపిస్తున్నాయంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం. గెలిచినా కరచాలనం చేయని భారత్. క్రీడా స్ఫూర్తి కన్నా కొన్ని విషయాలు ముఖ్యమన్న సూర్యకుమార్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ షురూ. ఫ్లాట్ గా సూచీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.